బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ యొక్క ఆచూకీ తెలిసింది. నిన్నటి వరకు కూడా అసలు ఆసిఫ్ మునీర్ ఏమైపోయాడు, తను చనిపోయాడా, పాకిస్తాన్ వాళ్ళు అతన్ని చంపేశారా? ఎందుకంటే అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్మీ సైన్యం కూడా అతని పైన చాలా కోపంతో ఉన్నారు. ఎందుకంటే లేని పోనీ కూడా పెట్టి భారత్తో నువ్వే యుద్ధం తీసుకొచ్చావు, ఇష్టాసారంగా భారత్ గురించి మాట్లాడుతాను, వాళ్ళందరూ కూడా అతనిపై తిరగబడ్డారు. తర్వాత వాళ్ళ ఆర్మీ యొక్క జాబ్ కి రిజైన్ చేసి రాజీనామా చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. దాదాపు ఒక బెటాలియన్ లో 4500 మందిలో 250 మంది మానేశారంటూ కూడా ఒక వార్త లేటెస్ట్ గా వచ్చింది ఈ రోజు. అయితే మరి ఆసిఫ్ మునీర్ ఆచూకీ ఈ రోజు తెలిసిందంటూ, అతను ఎక్కడో ఆర్మీ సైన్యానికి మోటివేషన్ స్పీచ్లు ఇస్తున్నట్టు, తన గురించి మొత్తం కూడా బయటకు వచ్చిందంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ఒకసారి దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఆదిత్య లైన్ లో ఉన్నారు. ఆదిత్య, చెప్పండి, ఏంటి ఆసిఫ్ మునీర్ ఆచూకీ తెలిసిందా? ఈ బంకర్ లో దాక్కున్న ఆసిఫ్ మునీర్ బయటకు వచ్చాడా? మరి భారత్తో యుద్ధం చేయడానికి అతను సిద్ధంగానే ఉన్నాడా? మరి అసలు ఎక్కడా కూడా తను కనిపించట్లేదు, ఎక్కడా కూడా తను వినిపించట్లేదు. ఈ రోజు వరకు కూడా తన మాటలు చాలా దారుణంగా మాట్లాడాడు భారత్ గురించి. అసలు ఆ మ్యాప్ లోనే లేకుండా చేస్తాను, ప్రపంచ మ్యాప్ లోనే భారత్ లేకుండా చేస్తాను, మాకు వారం రోజులు టైం చాలు అంటూ కూడా మాట్లాడిన వ్యక్తి, పారిపోయిన వ్యక్తి మరి ఎక్కడున్నాడు అసలు ఈ పిరికి సన్నాసి? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తేజ. ఉగ్రదాడికి ముందు అతని వీడియో ఒకటి వైరల్ అయిపోయింది. కాశ్మీర్ మాకు జీవనాడి, మనం దాన్ని వదులుకోమని చెప్పేసి ఒక మోటివేషనల్ స్పీక్ ఆ టైంలో కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ఉగ్రదాడి జరగడం, ఉగ్రదాడి వెనకాల ఆసిఫ్ మునీర్ ఉన్నారని చెప్పేసి అనుకోవడం, అంటే అతను మోటివేషన్ ఇచ్చాడు, అతనే సపోర్ట్ చేశాడు, వాళ్ళే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించారు, అతని ప్రోత్సాహంతోనే కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేశారని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఆ తర్వాత ఉగ్రదాడి తర్వాత ఆసిఫ్ మునీర్ ఇదే భయంతో, అంటే భారతదేశం నన్ను అనుమానించింది, నా మీద ఏ క్షణమైన అటాక్ చేయొచ్చు, నన్ను చంపేయచ్చేమో అన్న ఒక భయంతో పారిపోయాడని చెప్పేసి వార్తలు వచ్చాయి. అంటే ఇంకోటి కూడా ఉంది, అంటే లండన్ పంపించేశారు కేవలం భారత్ ఇతని మీద అటాక్ చేయకుండా, ఇతను ఏమీ చేయకుండా కాపాడుకోవడానికి అని చెప్పేసి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు, లేకుంటే లండన్ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళిపోయాడని చెప్పేసి అటువంటి వార్తలు వచ్చాయి. మరొక వార్తలు కూడా మనం చూసాం, అంటే పాకిస్తాన్ లోనే ఈ యుద్ధాన్ని ఎవరు కోరుకోలేదు, అనవసరంగా తన ఎవరి టెన్యూర్ ఉందో తను పెంచుకోవడానికి, తన పదవి కాలాన్ని పెంచుకోవడానికి ఈ యుద్ధ తంత్రాలన్నీ కూడా ఇటువంటి ఎత్తుగడలు వేశాడు. దీనివల్ల ఇప్పుడు మొత్తం పాకిస్తాన్ ఇబ్బందుల్లో పడిపోయింది. యుద్ధం వస్తే అతనే ఆర్థిక నష్టం ఉంది, సంక్షోభంలో ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు యుద్ధం అంటే మళ్ళీ ఇంకెంత సంక్షోభానికి గురైపోతామని చెప్పేసి పాకిస్తాన్ ప్రజల్లో ఒక అభిప్రాయాలు వచ్చాయి. సో వాళ్ళ దగ్గర నుంచి తిరుగుబాటు వచ్చింది, నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇక్కడ నుంచి ఎంత ఎఫెక్ట్ పడుతుందో అని చెప్పేసి ఆసిఫ్ మునీర్ కనపడకుండా పోయాడని చెప్పేసి అలా వార్తలు రకరకాలుగా ఇతని గురించి స్పెక్యులేషన్ స్టోరీస్ అయితే వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకో న్యూస్ ఏంటంటే, అటు ఆల్రెడీ యుద్ధ వాతావరణం భారత్ కి అండ్ పాకిస్తాన్ కి మధ్య నెలకొంది, ఏ క్షణమైన యుద్ధం జరగచ్చని అంటున్నారు. సో ఈ టైంలో ఈ యుద్ధ భయంతోనే పాకిస్తాన్ అలర్ట్ అయిపోయింది, త్రివిధ దళాలను అప్రమత్తం చేసింది, భారత్ పాక్ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించింది, గగనతలంలో ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్ ని కూడా, సముద్ర మార్గంలో నేవీ విన్యాసాలు కూడా చేస్తున్నాయి ఆల్రెడీ పాక్ ఆర్మీ చీఫ్. అయితే ఈ టైంలోనే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ నిన్న సరిహద్దుకు వెళ్లారని చెప్పేసి వీటన్నిటిని కూడా పరిశీలించారు, వాళ్ళ జవాన్లతోటి మొత్తం కూడా మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ బయటకు పాకింది. అంటే ఎక్కడికి వెళ్ళలేదు ఆసిఫ్ మునీర్, అతను లోపల అండర్ గ్రౌండ్ లో దాక్కొని ఒక వ్యూహాలు పన్నుతున్నాడు, అన్ని కూడా సలహాలు ఇస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్ ప్రభుత్వానికి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అంటే బయట కనపడకుండా టోటల్ అంతర్గతంగానే ఇతని వ్యవహారాలు నడుస్తున్నాయని చెప్పేసి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నాకైతే మాత్రం అతనికి అంత ధైర్యం లేదనిపిస్తుంది. ఒక పక్క అతని పైన తిరుగుబాటు ఆర్మీ సైన్యం, అలాగే అతని ఫ్యామిలీని కూడా అతను సురక్షితమైన ప్రాంతానికి పంపించాడు, లండన్ ఎక్కడికో పంపించాడు. ఇవన్నీ కూడా చేస్తుంటే అతను పిరికి పందెలా ఒక బంకర్ లో దాక్కున్నాడు అనేది మాత్రం నాకు అర్థమవుతుంది. భయపడ్డాడు అతను. ఎందుకంటే మనం కూడా ఇక్కడ ఆర్మీ సైన్యాన్ని కాదు టార్గెట్ చేసింది, ఆసిఫ్ మునీర్ యొక్క తలని మనం టార్గెట్ చేసాం. అసలు ఆ చీఫ్ నే లేపేస్తే వాళ్ళ సగం సచ్చినట్టే. అందుకనే ఆసిఫ్ మునీర్ ని టార్గెట్ చేశారు. ఈవెన్ ట్రంప్ కూడా, ఈవెన్ మోడీ గారు కూడా, ఈవెన్ బలోచిస్తాన్ కూడా, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆసిఫ్ మునీర్ ని క్లియర్ గా టార్గెట్ చేశారు, అతన్ని లేపేస్తాం అని చెప్పేసి. నాకు తెలిసి ఖచ్చితంగా ఆసిఫ్ మునీర్ ని బలోచిస్తాన్ వాళ్ళే కిడ్నాప్ చేసి ఉంటారు, లేదా బలోచిస్తాన్ వాళ్ళే చంపేస్తుంటారని నాకు అనిపిస్తుంది ఆదిత్య. సో ఈ న్యూస్ లో అయితే అంత బలం
లేదని చెప్పుకోవచ్చు. బలూచిస్తాన్ ఒకేలా కిడ్నాప్ చేస్తుంటే పరిస్థితి వేరేలా ఉంటుంది. ఉమ్, అంటే ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు పాకిస్తాన్ లో ఏ విధంగా ఉంటుందంటే ప్రభుత్వం చేతుల్లో ఈ ఆర్మీ అనేది ఉండదు. ఈ చీఫ్ చేతుల్లోనే ఆర్మీ అనేది వ్యవహరిస్తుంది. ఆర్మీకి ప్రభుత్వానికి మధ్య సంబంధాలు అనేవి ఉండవు. వీళ్ళ నిర్ణయాలు వీళ్ళే తీసుకుంటారు. ఉగ్రదాడి జరిగిందంటే దీని వెనకాల ఖచ్చితంగా ఆసిఫ్ మునీర్ ఉండే ఉంటాడు. అందుకే నేను భారత్ కానివ్వండి ఎవరైనా కానీ ఆసిఫ్ మునీర్ ని టార్గెట్ చేశారు. సో ఇది అతనికి కూడా అర్థమైపోయింది, భయపడ్డాడు. సో కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయి కింద నుంచి ఏదైనా ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా ఇన్ని రోజులు కనబడకుండా పోయాడు. ఇంకో న్యూస్ కూడా వచ్చింది, శ్రీలంక వెళ్ళిపోయాడు. శ్రీలంక నుంచి ప్లాన్ చేస్తున్నాడు భారత్ పైన ఏ విధంగా దాడి చేయాలని. ఎందుకంటే అక్కడ ఎల్టీటీ అంతకుముందు ఉండేది లిబరేషన్ వాళ్ళు. సో వాళ్ళతో కలిసి భారత్ మీద అటాక్ చేద్దామన్న ఒక ప్లాన్ చేశారని చెప్పేసి కూడా ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో ఒకవేళ అదే చేస్తే గనక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తన చేతకానితనం మనకు అర్థం అవుతుంది. అవును, అక్కడే ఒకవేళ అదే నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం గురించి బయటకు వస్తే పాకిస్తాన్ ఓడిపోయినట్టే. అవును. యాక్చువల్ గా పాకిస్తాన్ లో ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ జనరల్, వాళ్ళ చీఫ్లు ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీని బయట దేశాలకు పంపించేయడం, వీళ్ళు కూడా అండర్ గ్రౌండ్ కొంతకాలం వెళ్ళిపోవడం, భయపడి ఈ విధంగా ముందు నుంచే చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. గతంలో కూడా చేశారు. ఇప్పుడు ఈయన కూడా అదే పద్ధతిలో వ్యవహరించాడు. అంటే పాకిస్తాన్ లో మనం పరిస్థితులు చూస్తున్నాం. ఒకవైపు ఏమో బలూచిస్తాన్ నుంచి వాళ్ళు మిలిటెంట్లు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ తోటి. మరోవైపు తాలిబాన్లు ఇప్పుడు మళ్ళీ భారత్ తననే టార్గెట్ చేసి మళ్ళీ యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మూడు వైపుల నుంచి కమ్ముకపోవడంతో అతనికి ఏం చేయాలో అర్థం కాక ఈ విధంగా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి తేజ. రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. సో గైస్ చూస్తున్నారు కదా, ఆసిఫ్ మునీర్ దొంగలాగా దాక్కుని భారత్ పై యుద్ధానికి సన్నాహాలు చేస్తా ఉన్నాడట. మరి మరి ఒక పక్క ఇతని గురించేమో ఒక హీరో రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తున్నారు అక్కడ ఉన్న మినిస్టర్స్ కానీ ఇతను అక్కడ ఉన్న గవర్నమెంట్ మాట వినట్లేదు. వాళ్ళు మాత్రం ఇతను తెగ పొగిడేస్తున్నారు. ఎందుకంటే ఇతను భారతదేశంలో ఉన్న అయోధ్య రామాలయాన్ని కూల్చి అక్కడ బాబ్రీ మసీద్ ని నిర్మిస్తారంట. దీనికి ఈయన ఫస్ట్ ఇటుక శంకుస్థాపన అంటాం కదా, ఇతనే పెడతాడంట. అసలు ఈ పాకిస్తాన్ లోనే కనిపించట్లేదు, శ్రీలంక పారిపోయాడని చెప్తున్నారు. భారత్ తో డైరెక్ట్ గా ఎదురుగా యుద్ధం చేసే సత్తా లేదు ఇతనికి. ఎక్కడికో శ్రీలంక పారిపోయాడు, లేకపోతే బంగ్లాదేశ్లతో చర్చలు జరుపుతారు, లేదంటే చైనాలతో చర్చలు జరుపుతారు, ఆఫ్ఘనిస్తాన్ కాలు పట్టుకుంటారు, బలూచిస్తాన్ వాళ్ళని మొక్కుతారు వాళ్ళకి, మాకు ఇలాంటి టైంలో మా తోడు ఉండండి అని. ఎందుకంటే బలూచిస్తాన్ వాళ్ళు సెపరేట్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు. వీళ్ళపైన యుద్ధానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి ఇలాంటి వ్యక్తి భారతదేశంలో అడుగుపెట్టి అది అయోధ్య రామాలయాన్ని కూల్చి బాబ్రీ మసీద్ కడతారంట. ఇలాంటి కథలు పడుతున్నారు వాళ్ళు. సో మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. నాకు తెలిసి బలోచిస్తాన్ ఆర్మీ ఇతన్ని ఏదో ఒక చేసే ఉంటది. ఆ విషయం మనకి బయటికి చెప్పట్ల. ఖచ్చితంగా బలోచిస్తాన్ ఆర్మీ చేతులు ఇతను అంతం అయిపోయి ఉంటాడని నాకు అనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే, ఆ విషయం కాస్త బయటకు వస్తే వీళ్ళ ఆర్మీ సైన్యం వెనక్కి తగ్గే అవకాశం ఉంది, భయపడే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్తో యుద్ధం అంటే అంత తేలిక కాదు. భారతదేశంతో యుద్ధం చేస్తే వాళ్ళకి మరణం తప్పదన్న విషయం అక్కడ ఉన్న సైనికులకి తెలుసు. అందుకనే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆర్మీ యొక్క జాబ్ కి రాజీనామా చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఉన్న బ్రతికిన ఈ 4 రోజులు కూడా ఆ కుటుంబంతో సంతోషంగా గడపొచ్చు అని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. అలాగే కొంతమంది రివర్స్ అవుతున్నారు, మీకు అవసరం అని చెప్పేసి. అలాగే ఈ పాకిస్తాన్ ఆర్మీ కాదు, ఇది పాకిస్తాన్ ఆర్మీ అనకూడదు వీళ్ళని. వీళ్ళు కూడా ఉగ్రవాదులే. ఎందుకంటే ఈ ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తుంది కూడా వీళ్ళే. వచ్చిన డబ్బంతా కూడా ఆ ఉగ్రవాదుల సంస్థకే పెట్టడం, దాని ద్వారా ఆయుధాలు అవి ఇవి అన్ని కూడా కొనుక్కోవడం, దాంతో దాడులు చేపించడం, ఇదే సరిపోతుంది. అక్కడ ప్రజలు ఏమవుతున్నారు, అక్కడ ప్రజల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం వీళ్ళకి అవసరం లేదు. అందుకే ఈరోజు పాకిస్తాన్ మొత్తం కూడా ఆకలి బాధతో అక్కడ ప్రజలు చనిపోతున్నారు. ఒక పక్క ప్రజలు ఎటువంటి స్థితిలో ఉన్నారో తెలిసి కూడా ఇతను పారిపోయి తలదాచుకున్నాడంటే అర్థం చేసుకోండి. ఇతనేదో పెద్ద సన్నాహాలు చేస్తున్నాడు, ఇతనేదో పెద్ద మ్యాప్ వేసేస్తున్నాడు, ఇతనేదో భారత్ పైన ఒక పెద్ద యుద్ధం చేసేస్తున్నాడు. ఇదంతా కూడా లేదు. ఇతన్ని బలోచిస్తాన్ వాళ్ళు కిడ్నాప్ చేస్తుంటారు, లేదంటే బలోచిస్తాన్ వాళ్ళ చేతిలో ఇతను ఖచ్చితంగా మరణించే ఉంటాడు. ఒక 2 రోజులు వెయిట్ చేయండి, ఇతని గురించి ఖచ్చితంగా మనకు ఒక నిజాన్ని వాళ్ళు ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. అలాగే ఒక పక్క పాకిస్తాన్ సైనికులు ఏడుస్తున్నారు, భారత్తో యుద్ధం అవసరం అని చెప్పేసి ఏడుస్తున్నారు. వాళ్ళు ఏదో భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటడానికి నేను చెప్పట్లే. ఒకసారి వీడియో ప్లే చేస్తాను, ఒకసారి మీరే చూడండి.
చూశారు కదా, అతను పాకిస్తాన్ సైనికుడు. ఈ యుద్ధం ప్రకటించిన తర్వాత భారతదేశం అతను ఏడుస్తున్నాడు. ఆ అంటే ఏ రకంగా అంటే, మోదీ సాబ్ మీతో మాకు యుద్ధం వద్దు, మాకు భారత్ ముద్దన్నట్టున్న వాళ్ళ సంగతి. ఏదేమైనప్పటికీ మనం ఈ నిర్ణయం మాత్రం తీసుకున్న తర్వాత, వాళ్ళతో యుద్ధం చేయాలి అనే నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గేదే లేదు. ఎందుకంటే మనం ఒకటే, మనది ఒకటే. ఎందుకంటే 26 ప్రాణాలు వాళ్ళ చేతిలో బలికొన్నాయి. సో కాబట్టి ఆ ఉగ్రవాదుల్ని, ఆ ఉగ్రవాద సంస్థలు పెంచి పోషించిన ఆ పాకిస్తాన్ ఆర్మీని వదిలే పరిస్థితే లేదు. పిఓకే మనదే, కాశ్మీరు మనదే. కుదిరితే పాకిస్తాన్ కూడా దోచేసుకుంటాం. భారతదేశంతో అంత ఈజీ కాదు. ఇది మాత్రం వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నేను ఎందుకు ఇంత బలంగా చెప్తున్నానంటే, ఇక్కడ మన భారతదేశంలో బ్రతుకుతూ సిగ్గు లేకుండా, జ్ఞానం లేకుండా, మన ఉప్పు తింటూ, మన అన్నం తింటూ పాకిస్తాన్కి పనిచేస్తున్న కొన్ని కుక్కలు ఉన్నాయి. వీరికి ఖచ్చితంగా అర్థం అవుతున్నాయి. ఎందుకంటే మేము చేస్తున్న ఈ డీటెయిల్స్ గురించి, ఈ యుద్ధానికి సంబంధించి డీటెయిల్స్ గురించి మేము తెలుగు ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంటే, కొంతమంది కుక్కలు మీరు ఏం పీకలేరు, పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ తోపంట, పాకిస్తాన్ ముందు మనం తోక ముడుచుకోవాలంట, ఇటువంటి కామెంట్స్ చేస్తారు. సో నాకు అనిపించింది, ఓకే, ఖచ్చితంగా వీళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన కుక్కలు కాబట్టి వీళ్ళు ఆ రకంగా కామెంట్ చేస్తున్నారని నాకు అనిపించింది. మరేం భయం లేదు.